ముస్లింలకు నష్టం కలిగించేలా కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని సిద్దిపేట పట్టణంలోని నజీర్ నగర్ వాసులు సొసైటీ సభ్యులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చి దేశంలో 25% ఉన్న మైనార్టీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. సిద్దిపేటలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉంటారని గుర్తు చేశారు. దీనికి భంగం కలిగించే విధంగా పరిస్థితులను ఉసిగొల్పడం మనుషుల మధ్య దూరం పెంచడమే అవుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హర్షద్, నజీరుద్దీన్, మగ్దూమ్ పాల్గొన్నారు. చట్టం బిల్లుకు వ్యతిరేకంగా నజీర్ నగర్ వాసులమందరం ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ బిల్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మహిళలు, పురుషులు, పిల్లలు యావత్ వయకారులు పట్టుకొని నిరసన తెలియజేశారు. బిల్లుకు వ్యతిరేకంగా బ్యానర్లు పట్టుకొని కరాఖండిగా మూకుమ్మడిగా తమ మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చి దేశంలోని 25% ఉన్న మైనార్టీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కలిసిమెలిసి ఉంటారని గంగా జమున తహజీబ్ సిద్దిపేటలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, దీన్ని భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఉసగొల్పడం మనుషుల మధ్య దూరం పెంచడమే अनुकुन्नाम नसीर के तमाम मुसल्लिया ने वक्फ बिल के ख़िलाफ़ आज आवाज़ उठाए हैं। हम एहतजाज करते हैं। ये मोदी हुकूमत 2014 से जब तक हुकूमत में आई, ये मुसलमानों के ख़िलाफ़ एक नए कानून, ये बिल पास करके मुसलमानों को जो है सो परेशान करने की काम कर रही है। हम तमाम लोग ये वक्फ बिल के ख़िलाफ़ है। ये अनकॉन्स्टिट्यूशनल है। ये आर्टिकल 14, 15, 25, 29 के ख़िलाफ़ है। ये हम जो है तो इसकी पुरज़ोर मुखालिफत करते हैं और जो है सो ये जब तक ये वक्फ की बिल वापस नहीं लेंगे हम तमाम लोग इसके एहतजाज करते रहेंगे। और जब तक के ये वक्फ बिल को वापस नहीं लिया जाएगा हम हुकूमत के ख़िलाफ़ हम आवाज़ उठाते रहेंगे और हमको हमारा हक़ चाहिए। आज मुसलमानों